ఓకే. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈవెంట్స్. ఓకే. ఈవెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెంట్స్ ఎందుకు వాడతారు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాము. సో టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని ఉంటాయో అవన్నీ వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఈవెంట్ ప్యాలెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేసాం అనుకోండి, ఎనీ ఇంటర్ఫేస్ నువ్వు డెవలప్ చేసేటప్పుడు ఈవెంట్ లేకుంటే ఎలాంటి ఇంటర్ఫేస్ కూడా డెవలప్ చేయరు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్స్ ముందు స్మాల్ సినారో ఏమి కాదు. చూడండి, నేను ఒక ఐఫ్లో క్రియేట్ చేశాను. బై డిఫాల్ట్ ఐఫ్లో క్రియేట్ చేసినప్పుడు ఎలా వస్తుంది చూడండి, ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో స్టార్ట్ అండ్ మెసేజెస్ ఉన్నాయి. స్టార్ట్ మెసేజ్, ఇది ఏమంటారు, స్టార్ట్ మెసేజ్. ఓకే. స్టార్ట్ మెసేజ్, ఎండ్ మెసేజ్. ఓకే, ఇది కూడా ఈవెంట్సే. ఓకేనా, ఇవి కూడా ఈవెంటే. సో ఎంత ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఓకే, ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు ఒక ఐఫ్లోని ఎలాంటి ఐఫ్లో అయినా చిన్నది పాస్ త్రూ సినియర్ అవనండి, మ్యానిపులేషన్, బిగ్ ఇంటర్ఫేస్, స్మాల్, ఎనీ ఇంటర్ఫేస్. ఓకే, ఈ ఈవెంట్స్ లేకుండా నువ్వు ఇంటర్ఫేస్ అనేది డెవలప్ చేయలేము. ఓకే, అంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్ఏపి సిపిఐలో ఇప్పుడు చూడండి, నేను ఒక ఐఫ్లో అనేది క్రియేట్ చేశాను ఈవెంట్స్ అనే నేమ్తో. దాని నేమ్ని ఇలా క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏమొచ్చింది, సో ఎలా వచ్చింది. ఓకేనా, ఎలా వచ్చింది ఇవ్వకుండా చూడ స్టార్ట్ అండ్. ఓకే, నేను ఎడిట్ కొట్టాను. ఓకేనా, ఎడిట్ కొట్టాను కాబట్టి ఎస్. ఓకే. సో రికవర్. ఓకే. సో ఇక్కడ చూడండి ఈవెంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఇది క్లోజ్ చేస్తాను. పాది చూడండి ఈవెంట్స్. ఈవెంట్స్ అనే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈవెంట్స్. ఓకేనా, ఈ ఈవెంట్స్ అనేవి ఏం చేస్తాయి అనేది మాట్లాడుకుందాము వన్ బై వన్. ఇక్కడ సెండర్ అనేది డిలీట్ చేస్తాను. ఓకే, ఇది సెండర్, ఇది సిపిఐ, సో ఇది రిసీవర్. ఓకేనా, మీ యొక్క సిపిఐ యొక్క బిహేవియర్ ఏంటి, వీ నీడ్ టు, సిపిఐ ఏం చేస్తే డూ ద ట్రాన్స్ఫర్మేషన్, ఎక్కడి నుంచి సెండర్ నుంచి డేటాని పిక్ చేసుకొని రిసీవర్ పంపిస్తుంది. సో ఆ పంపించేటప్పుడు మధ్యలో ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ కానీ మ్యానిపులేషన్స్ కానీ ఏవైనా రాయాలనుకుంటే ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో రాస్తాం. ఓకేనా, సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని, ఈ మెసేజ్ ప్రాసెసింగ్ ఇక్కడ నుంచి సోర్స్ నుంచి వచ్చిన డేటాని రిసీవర్ పంపించేటప్పుడు, ఓకేనా, సోర్స్ నుంచి వచ్చిన డేటాని రిసీవర్ పంపించేటప్పుడు దీన్ని ఏమంటారు, మెసేజ్ ప్రాసెసింగ్ అంటారు అంటారా. ఇక్కడ డేటాను పిక్ చేసుకున్నావు, సోర్స్ నుంచి సిపిఐకి వచ్చింది, ఇక్కడికి వచ్చిన డేటా లైక్ మళ్ళీ రిసీవర్కి వెళ్ళింది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ రిసీవర్కి వెళ్ళింది. సో ఈ ఎంటైర్ దాన్ని ఏమంటారు, మెసేజ్ ప్రాసెసింగ్ అంటారు. ఈ సోర్స్ నుంచి వచ్చిన డేటా రిసీవర్ పంపించేటప్పుడు దాన్ని ఏమంటారు, త్రూ సిపిఐ ద్వారా మెసేజ్ ప్రాసెసింగ్ అంటారు. సో ఈ సిపిఐ ఏం చేస్తుంది, ఈ ఎంటైర్ మెసేజ్ ప్రాసెసింగ్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుందంటే ఈ ఈ ఈవెంట్ చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా, సింపుల్గా మాట్లాడుకుంటే మన సిపిఐ చేసే జాబ్ పెట్టి మెసేజ్ని ప్రాసెస్ చేస్తుంది. ఆ మెసేజ్ ప్రాసెసింగ్ కంట్రోల్ చేసేవి ఎవరు అంటే ఈ ఈవెంట్స్ ప్యాలెట్స్. ఈ ఈవెంట్స్ ప్యాలెట్స్ దే నీడ్ టు కంట్రోల్ ఆఫ్ ద ఎంటైర్ మెసేజ్ ప్రాసెసింగ్. ఓకేనా, అంత ఇంపార్టెంట్. ఓకేనా, ఈ వాట్ ఆర్ ద ఈవెంట్స్ అవైలబుల్ ఇన్ ద ఎస్ఏపి సిపిఐ అని అడుగుతాడు, లేదా వాట్ ఈస్ ద ఈవెంట్స్ అని అడుగుతాడు. ఓకే, ఈవెంట్స్ అంటే ఏం చెప్పాలి, సింపుల్గా మీన్స్ కంట్రోల్ ద మెసేజ్ ప్రాసెసింగ్, ఒక్క పాయింట్లో చెప్పాలంటే. సో అలా కాకుండా మెసేజ్ ప్రాసెసింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ రోల్. ఈవెంట్స్ ఆర్ ప్లే ద వెరీ crucial role in triggering and managing the integration flows. ఓకేనా, వెరీ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి ఈవెంట్స్. ప్లే ఇన్ వెరీ క్రూషియల్ రోల్ అండ్ మేనేజింగ్ అండ్ ట్రిగ్గరింగ్ ద ఐ ఫ్లోస్. ఓకేనా, ఎట్ ద సేమ్ టైమ్ ఆల్ ద మెసేజ్ ప్రాసెసింగ్ విల్ బి కంట్రోల్ టేక్ కేర్ ఆఫ్ ద ఈవెంట్స్ ఓన్లీ. ఓకేనా, మెసేజ్ ప్రాసెస్ కంట్రోలింగ్ అని ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే ఈవెంట్ చేతుల్లో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఉంటాయంటే అర్థమైంది కదా, సింపుల్గా మంచిగా ఉండే. సో ఎస్ఏపి సిపిఐ 9 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది డిక్లేర్ చేశాడు. ఓకేనా, డిక్లేర్ చేశారు. ఒక్కొక్క దాని బిహేవియర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఓకేనా, ఎండ్ ఈవెంట్, ఎండ్ మెసేజ్, ఎర్రర్ ఎండ్ ఈవెంట్, ఎర్రర్ స్టార్ట్ ఈవెంట్, ఎస్కలేషన్ ఎండ్ ఈవెంట్, స్టార్ట్ ఈవెంట్, స్టార్ట్ మెసేజ్, టెర్మినేట్ మెసేజ్, టైమర్. ఓకే, అలా 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9. 9 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ అవైలబుల్. ఓకేనా, నీ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా, ఓకే, నీ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు ఏ ఈవెంట్ యూజ్ చేయాలనేది నువ్వు డిసైడ్ చేస్తావు. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ చూజ్ ఇట్. లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. ఓకేనా, నువ్వు ఒక ఐఫ్లోని క్రియేట్ చేసిన బై డిఫాల్ట్ ఏమొచ్చింది, ఇదేమంటే స్టార్ట్ మెసేజ్ ఈవెంట్. ఓకేనా, ఇక్కడ చూడండి స్టార్ట్ మెసేజ్ ఎందులో ఉంటుందో చూడండి. స్టార్ట్ మెసేజ్ ఇక్కడ ఉంది కదా, స్టార్ట్ మెసేజ్, ఎండ్ మెసేజ్. నువ్వు ఒక ఐఫ్లోని క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ స్టార్ట్ మెసేజ్, ఎండ్ మెసేజ్ ఉంటుంది. ఈ స్టార్ట్ మెసేజ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎండ్ మెసేజ్ ఎందుకు యూజ్ చేస్తారో డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టార్ట్ మెసేజ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎండ్ మెసేజ్. ఓకేనా, స్టార్ట్ మెసేజ్ అనేది ఏం చేస్తాము,
ఇందా మాట్లాడుకున్నాం కదా, సిపిఐ ఏం చేస్తుంది, వీ నీడ్ టు రీడ్ ద డేటా, ఓకేనా, ఒక సోర్స్ నుంచి వచ్చిన డేటాని ప్రాసెస్ చేసి రిసీవర్ పంపిస్తుంది, అంతే కదా. సిపిఐ ఇది మిడిల్ వేర్. సో ఈ స్టార్ట్ ఈవెంట్ కూడా, ఓకేనా, ఈ స్టార్ట్ ఈవెంట్ ఇఫ్ యూ నీడ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ఎనీ సోర్స్ సిస్టమ్, ఓకేనా, సెండర్ సిస్టమ్ నుంచి డేటాని రీడ్ చేసి, ఓకేనా, రీడ్ చేసుకొని రిసీవర్ పంపించాలి, ఓకేనా, దట్ కైండ్ ఆఫ్ సినారో యూ కెన్ యూజ్ ద స్టార్ట్ మెసేజ్. సో సెండర్ సిస్టమ్ నుంచి డేటా రీడ్ చేయాలంటే నువ్వు ఎలా రీడ్ చేస్తావు, బై యూజింగ్ ది అడాప్టర్స్, ఓకేనా. గుర్తుంచుకోండి, స్టార్ట్ మెసేజ్ ఇట్ ఈజ్ యూజ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్, ఇది ఒక సోర్స్ సిస్టమ్, ఓకేనా. ఈ సోర్స్ సిస్టమ్ నుంచి డేటాని రీడ్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్ సిస్టమ్ బై యూజింగ్ ద అడాప్టర్, ఓకే కదా. దీని నుంచి నువ్వు డేటా రీడ్ చేయాలంటే ఎలా, కనెక్టివిటీ టెంప్లెట్స్ వాడతారు. ఆ కనెక్టివిటీ టెంప్లెట్ ఏంటి, అడాప్టర్స్. నేను ఇక్కడ ఎఫ్టీపీ అని పెట్టాను. బై యూజింగ్ ద అడాప్టర్స్ వీ నీడ్ టు రీడ్ ఫ్రమ్ ద సోర్స్ సిస్టమ్, దట్ కైండ్ ఆఫ్ సినారో యూ కెన్ యూజ్ ద స్టార్ట్ మెసేజ్, ఓకేనా. దట్ ఈస్ ద స్టార్ట్ మెసేజ్ ఈవెంట్, ఓకేనా. ఎండ్ మెసేజ్, ఓకేనా. ఎండ్ మెసేజ్ ఇప్పుడు ఏం చేసింది, నువ్వు వీ నీడ్ టు రీడ్ ద డేటా, సోర్స్ నుంచి డేటా రీడ్ చేసుకున్నాము. సో ఈ పాస్ త్రూ సినియర్ అనుకోండి, డైరెక్ట్గా రిసీవర్ పంపించేస్తుంది. సో వితౌట్ పాస్ త్రూ సినియర్ ఏం చేస్తుంది, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ చేస్తావు. సో దిస్ ఈవెంట్, ఎండ్ ఈవెంట్ ఏం చేస్తుంది, వీ నీడ్ టు సెండ్ ద, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయాక రిసీవర్కి మెసేజ్ ప్రాసెస్ చేస్తుంది. ఇట్ ఈజ్ యూజ్ టు సెండ్ ద ఫైనల్ మెసేజెస్ వెన్ ద ప్రాసెసింగ్ ఎండ్స్. ఒకసారి ప్రాసెస్ అనేది ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా, దే నీడ్ టు సెండ్ ద మెసేజ్ టు ద రిసీవర్ సిస్టమ్, మీన్స్ ఆఫెన్ టు నోటిఫై ద రిసీవర్ ఎనదర్ సిస్టమ్. అంటే ఈ రిసీవర్ సిస్టమ్కి అనేది నీకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏవైతే నువ్వు ప్రాసెస్ చేయాలనుకున్నావో దట్ ఇన్ఫర్మేషన్ నీడ్ టు సెండ్ టు ద రిసీవర్ సిస్టమ్, ఓకేనా. ఓకేనా, అర్థమైంది కదా. దట్ ఈజ్ ఎండ్ మెసేజ్. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఐఫ్లోని డెవలప్ చేసేటప్పుడు టూ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ నువ్వు డెవలప్ చేస్తావు. వన్ ఇది సింక్రనస్, సెకండ్ వన్ అది అసింక్రనస్ కమ్యూనికేషన్, ఓకేనా. సింక్రనస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, అసింక్రనస్ అంటే ఏంటి, మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. సింక్రనస్ అంటే ఏంటి లేదు, నువ్వు డేటా అనేది రిసీవర్ పంపించావు, డేటాని మేము ఎస్ఎఫ్టీపీ టు ఎస్ఎఫ్టీపీ అనుకున్నాం, ఇక్కడ రిసీవర్కి ఎస్ఎఫ్టీపీ, మళ్ళీ ఇది కూడా రిసీవర్ కూడా ఎస్ఎఫ్టీపీ. సోర్స్ నుంచి వచ్చిన డేటాని రిసీవర్ పంపించావు. ఇది సింక్రనస్ కమ్యూనికేషన్ కాదు, ఎందుకంటే రెస్పాన్స్ బ్యాక్ రాదు, దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్పాన్స్, ఓకేనా. దట్ కైండ్ ఆఫ్ సినారో దట్ ఈస్ ద కాల్ ఎసింక్రనస్. సింక్రనస్ అంటే ఏంటి అంటే టూ వే కమ్యూనికేషన్, అసింక్రనస్ అంటే వన్ వే కమ్యూనికేషన్, ఓకేనా. కొన్ని అడాప్టర్లు ఉంటాయి, ఎస్ఎఫ్టీపీ, ఎఫ్టీపీ, ఓ డేటా, కొన్ని సింక్రనస్ని సపోర్ట్ చేస్తాయి, కొన్ని అసింక్రనస్ని సపోర్ట్ చేస్తాయి, ఓకేనా. ఇప్పుడు ఎఫ్టీపీ కాబట్టి ఇది అసింక్రనస్ కమ్యూనికేషన్. సో ఇక్కడ ఏంటి, నీ యొక్క బేస్డ్ ఆన్ ద అడాప్టర్ ఆల్సో బేస్డ్ ఆన్ ద, సో నీకు రెస్పాన్స్ అనేది ఎయిదర్ ఫెయిల్ ఎయిదర్ సక్సెస్ అని, రెస్పాన్స్ అనేది అగైన్ గో టు ద సెండర్ సిస్టమ్కి వెళ్ళాలి అనుకోండి. సో సింక్రనస్ కమ్యూనికేషన్ అంటే అగైన్ ద రిసీవర్ విల్ బి సెండ్ టు ద బ్యాక్ టు ద రెస్పాన్స్ టు ద సోర్స్ సిస్టమ్, ఓకే. దట్ ఈజ్ ఆల్సో వీ కెన్ యూజ్ ద ఎండ్ మెసేజ్, ఓకేనా. ఈ ఎండ్ మెసేజ్ అనేది టూ వేస్గా బిహేవ్ చేస్తుంది. వన్ ఇస్ ద సింక్రనస్ కమ్యూనికేషన్ ఒకలా ఉంటుంది, అసింక్రనస్ కమ్యూనికేషన్ ఒకలా ఉంటుంది, ఓకేనా. సింక్రనస్ కమ్యూనికేషన్ ఏం చేస్తుంది, వీ నీడ్ టు సెండ్ ఏ ఫైనల్ మెసేజ్ టు ద రిసీవర్ సిస్టమ్, ఓకేనా. ఒకవే అంతే, అదొక అసింక్రనస్. అలా కాకుండా సింక్రనస్ కమ్యూనికేషన్ అనుకోండి, రెస్పాన్స్ అనేది బ్యాక్ పంపిస్తే హ్యావ్ ప్రాసెస్ సక్సెస్ కంప్లీటెడ్, సో అని దీనికి ఇన్ఫార్మ్ చేస్తుంది. దట్ ఈస్ ద ఎండ్ మెసేజ్, ఓకేనా. సో ఇవి అంత ఇంపార్టెంట్, ఓకే. ఎండ్ మెసేజ్ ఈ రెండు, ఓకే. ఇంకేంటి, ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము, ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, స్టార్ట్ మెసేజ్ ఎండ్ మెసేజ్ అయిపోయాయి, ఓకేనా. బై డిఫాల్ట్ రెండు ఉంటాయి. నెక్స్ట్ స్టార్ట్ ఈవెంట్ ఎండ్ ఈవెంట్, ఓకేనా. స్టార్ట్ ఈవెంట్ ఎండ్ ఈవెంట్ ఇక్కడ ట్రై చేద్దాం, ఇక్కడ పెట్టడానికి అవుద్దా లేదు. లెట్స్ ట్రై స్టార్ట్ ఈవెంట్. చూడండి, ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ప్లేస్ చేస్తుంటే అవ్వట్లేదు కదా. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ దాని బదులు స్టార్ట్ మెసేజ్ పెట్టాను, అవుతుంది. సో ఎస్కలేషన్ ఎండ్ ఈవెంట్ కూడా పెట్టాను, ఓకేనా, అవుతుంది. టెర్మినేట్ మెసేజ్ కూడా పెట్టాను, అవుతుంది. బట్ వై స్టార్ట్ ఈవెంట్ ఎండ్ ఈవెంట్ నాట్, ఇప్పుడు స్టార్ట్ ఈవెంట్ పెట్టాను అవలా, ఎండ్ ఈవెంట్ పెట్టాను, ఓకేనా, ఎండ్ ఈవెంట్ అవ్వలేదు, ఓకేనా. సో ఈ రెండు అవ్వలేదు ఎందుకు, ఓకేనా. వెరీ సింపుల్, ఈ స్టార్ట్ ఈవెంట్ టు ఎండ్ ఈవెంట్ని దే హ్యావ్ టు యూజ్ ఓన్లీ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఓన్లీ, ఓకేనా. ఈ రెండు కూడా ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లు మాత్రమే యూజ్ చేస్తాం. ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే
వీ నీడ్ టు నీ యొక్క ఇంటర్ఫేస్ని సింప్లిఫై చేయాలి అనుకునేటప్పుడు, బిగ్ బిగ్ ఇంటర్ఫేస్, చాలా పెద్ద ఇంటర్ఫేస్ అనేది నువ్వు డెవలప్ చేస్తున్నావు. వీ నీడ్ టు సింప్లిఫై ద బిగ్ లార్జర్ ఇంటర్ఫేస్ టు స్మాల్ పీసెస్ చేయాలనుకుంటే నువ్వు లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తావు. ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది చూసారా, ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో స్టార్ట్ ఈవెంట్ ఎండ్ ఈవెంట్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఎలాగైతే ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో స్టార్ట్ మెసేజ్ ఎండ్ మెసేజ్ ఉందో, సో స్టార్ట్ ఈవెంట్ ఎండ్ ఈవెంట్ ఇట్ విల్ బి యూజ్డ్ ఓన్లీ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఓన్లీ. సో దిస్ బ్లైండ్గా ఇంటర్వ్యూలో కూడా సమ్ కేసెస్ what is the start event, what is the end event, both start event and event it will be used in the local integration process only. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ ఈ రెండు అయిపోయి, నెక్స్ట్ ఏంటి, స్టార్ట్ ఈవెంట్ ఎండ్ ఈవెంట్ అయిపోయింది. సో ఎర్రర్ స్టార్ట్ ఎర్రర్ ఎండ్. ఓకేనా. సో ఎర్రర్ స్టార్ట్ ఎర్రర్ ఎండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, ద స్టాక్ 1 by 1. ఓకే. సో ఈ ఎర్రర్ స్టార్ట్ ఎర్రర్ ఎండ్ చూడండి, ఎర్రర్ స్టార్ట్ అండ్ ఎర్రర్ ఇక్కడ పెడదాం, ఇందులో అవుతుందా, అవట్లా. సో ఎర్రర్ ఎండ్ వాట్ ఇది ఇక్కడే ఉంది చూడండి, క్లియర్గా ఉంది, వినండి. ఈ ఎర్రర్ ఎండ్ అనేది ఎర్రర్ ఎండ్, ఓకే, ఇక్కడ కూడా అవుతుంది. ఓకేనా. సో ఎర్రర్ అనేది క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తారు ఎర్రర్ స్టార్ట్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో. ఓకేనా. వీ కెన్ యూజ్ ద ఎర్రర్ స్టార్ట్ అండ్ ఎర్రర్ ఎండ్. ఓకేనా. ఇది చూద్దాం. లెట్స్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఈ ఎర్రర్ స్టార్ట్ ఎర్రర్ ఎండ్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సో నిన్న మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము, లైక్ XML నాన్ XML కదా, రోటర్. ఓకే, లెట్స్ సే. సో ఇది ఒక నా ఇంటర్ఫేస్, నేను ఆల్రెడీ డెవలప్ చేసిన ఇంటర్ఫేస్. సో ఇది సేమ్ థింగ్ ఎక్కడ కూడా ఇలా ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది డిక్లేర్ చేస్తున్నాను. సో ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఎందుకు అంటే, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇఫ్ యూ నీడ్ టు క్యాప్చర్ ద ఎర్రర్ హ్యాండ్లింగ్ పర్పస్ కోసం SAP CPIలో ఎర్రర్ హ్యాండ్లింగ్ కోసం ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ స్టార్ట్ విత్ ఏముంది, ఎర్రర్ స్టార్ట్ ఎండ్ స్టార్ట్ అయింది. ఓకేనా. ఎండ్ స్టార్ట్ అయింది. ఓకేనా. దట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎర్రర్ స్టార్ట్ అండ్ ఎర్రర్ ఎండ్. ఓకేనా. ఇఫ్ యూఆర్ ఎనీ ఎర్రర్, ఓకే, నువ్వు ఏదైనా ఒక ఐఫ్లోని డెవలప్ చేసావు, ఈ ఐఫ్లోని ఏ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎలాంటి ఎర్రర్ వచ్చినా, ఓకేనా, ఆ ఎర్రర్ని ఈ ఎర్రర్ స్టార్ట్ అనేది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకుంటుంది. సో దీన్ని క్యాప్చర్ చేయాలంటే ఏం డైరెక్ట్గా క్యాప్చర్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం ఈ ఎర్రర్ని క్యాప్చర్ చేయడానికి SAP వాడు ఒక కంటెంట్ ఒక స్టాండర్డ్ SAP ఫంక్షన్ ఇచ్చాడు. ఓకేనా. చూద్దాం. ఎర్రర్ స్టార్ట్ కంటెంట్ మాడిఫైర్ డిక్లేర్ చేశాను. సో కంటెంట్ మాడిఫైర్లో నేనేం రాస్తాను, సో ఇది ఎందుకు యూజ్ చేస్తామో క్లియర్గా మాట్లాడదాం. సో ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ ఎర్రర్, ఓకేనా, చూడండి, ఎనీ ఎర్రర్ నేను సేవ్ చేస్తున్నాను, డిప్లాయ్ చేస్తాను. ఓకే. సో ఎర్రర్ స్టార్ట్ అండ్ ఎర్రర్ ఈవెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఓన్లీ. క్లియర్, ఇంకెక్కడ యూజ్ చేయరు, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో యూజ్ చేస్తారు. యూజ్ చేసినప్పుడు చూడండి, నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో. సో ఏం చేస్తుంది అనేది డిస్కస్ చేద్దాం 1 by 1. ఓకే, డిప్లాయ్ చేస్తాను. సో టెస్ట్ చేద్దాం. ఓకేనా. సో ఏమైనా ఎర్రర్, సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి వర్క్, ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. ఓకే. సో నీకు బ్లైండ్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ నీడ్ టు క్యాప్చర్, నువ్వు ఈ సోర్స్ నుంచి రిసీవర్ సిస్టమ్ డేటా పంపించినప్పుడు ఈ వైల్ డూయింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్స్లో ఏవైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ నువ్వు క్యాప్చర్ చేయాలనుకుంటే,
ఆ ఎర్రర్ని క్యాప్చర్ చేయాలంటే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది మ్యాండేటరీ, ఓకేనా. సో ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో, ఓకేనా, ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో నువ్వు ఈ స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ అనేది మ్యాండేటరీగా డిఫైన్ చేయాలి. ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ ఆర్ ఎక్సెప్షన్ డాట్ ట్యాక్స్ స్టాక్ ట్రస్ అనేది రెండు ఉంటుంది. ఓకే. ఓకే, చూద్దాం. ఎండ్ పాయింట్ అనేది జనరేట్ అయింది. సో నేను ట్రిగ్గర్ చేస్తున్నాను. నాకు మెయిల్ వచ్చి ఉంటుంది. ఓకే, లెట్స్ సి. నా జీమెయిల్ ఓపెన్ చేద్దాం. చూడండి, నాకు నాన్ ఎక్స్ఎంఎల్ కంపెనీ కోడ్ టిఎంఐ అని వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ కంపెనీ కోడ్ అనేది నేను అనేది ఏమన్నా నేను ఒక ఎర్రర్ అనేది ఏమీ రాలేదు, సూపర్గా ఎగ్జిక్యూట్ అయింది. సో నవ్ ఐ హ్యావ్ టు రిమూవ్ ఆన్ ద రిసీవర్ సిస్టమ్కి డేటా వెళ్ళింది. సో ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ నేనేం చేస్తాను, మెయిల్లో చిన్న రాంగ్ ఇస్తాను ఏదో ఒకటి. పోర్ట్ 586 అనేది ఇచ్చాను. ఓకేనా, 586 ఇచ్చాను. చూడండి, డిప్లాయ్ చేస్తున్నాను. సో 586 ఇచ్చాను, డిప్లాయ్ చేస్తున్నాను. చూద్దాం ఏం వస్తుంది అనేది. చూడండి, ఎంత స్టేటస్ చూడండి, కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకే, స్టేటస్ ఏం వచ్చింది, కంప్లీటెడ్ అని వచ్చింది, ఎందుకంటే నాకు మెయిల్ వచ్చింది. ఓకేనా, మెయిల్ వచ్చింది కదా, కంప్లీట్ అయింది. లెట్స్ టాక్ అబౌట్ ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వాలన్నట్టుంది ఇంకా. ఓకే, ఫైన్. సో మనం ఏం చేసాము, ఎక్కడ చేంజ్ చేసాం, ఇది హోస్ట్ పోర్ట్ అనేది 587, నేను ఏం చేశాను 586 అనేది పెట్టాను, ఎందుకంటే ఎర్రర్ కోసం. ఓకేనా, హౌ వీ కెన్ క్యాప్చర్ ద ఎర్రర్. ఓకే, నేను ట్రేస్ పెట్టాను కదా, ట్రేస్ పెడదాం. ట్రేస్ పెట్టి నేను ట్రిగ్గర్ చేస్తాను, ఏమవుద్దో చూద్దాం. నాకు ఏం రావాలి, ఫెయిల్ అవ్వాలా, సక్సెస్ మెయిల్ రావాలా, ఫే ఏమవ్వాలి చూద్దాం. లెట్స్ ఎందుకు స్టిల్ ఇన్ ద ప్రాసెసింగ్. ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. చూడండి, ఎప్పుడైనా మీరు ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రాసెసింగ్ స్టేటస్, ఈ స్టేటస్లన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రాసెసింగ్, నువ్వు అనేది డేటా అనేది స్టిల్ ప్రాసెస్ అయ్యేటప్పుడు స్టేటస్ అనేది ప్రాసెసింగ్లోనే ఉంటుంది. ఓకే. సో ఇందాక జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 సెకండ్లో అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, 21 సెకండ్స్కి రీచ్ అయింది. ఎందుకు, అది హోస్ట్ని చెక్ చేసుకుంటుంది. ఈ హోస్ట్ ఏంటి, మనం తప్పిచ్చాం. బట్ లెట్స్ సీ ఏమవుతుందో. కంప్లీట్ అయింది. ఎలా కంప్లీట్ అవుతుందో, బాగా ఫెయిల్ అవుద్ది. ఓకే. సో చూడండి, ఫెయిల్ రైట్, సరిపోయింది. సో నాకు మెయిల్ వెళ్ళిందా, వెళ్ళలేదు. ఎందుకు చూడండి, ఫెయిల్ అయింది. ఏమని వస్తుంది ఎర్రరు, సో పోర్ట్ ఇన్ కుడ్ నాట్ కనెక్ట్ టు ద హోస్ట్ అండ్ పోర్ట్. సో కుడ్ నాట్ కనెక్ట్ టు ద హోస్ట్ అండ్ పోర్ట్. నాకు చూడండి, నాకు ఎర్రర్ అనేది ఎక్కడికి వస్తుంది, క్యాప్చర్ అయిన ఎర్రర్ చూడండి కిందకు వచ్చి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ వచ్చింది. చూడండి, ఇక్కడికి వచ్చిందా లేదా. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఈ ఎర్రర్ స్టార్ట్ అనేది, ఓకేనా, ఇక్కడ మనం ఏమీ చేయలేదు, జస్ట్ నువ్వేం చేసావు, ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అనేది డిఫైన్ చేసావు. ఓకేనా, లేదంటే ఒక సెండర్ అని పెడదాము. లెట్స్ సి, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుద్ది.
అంటే మెయిల్ కాపీ చేస్తాను, పేస్ట్ చేశాను. ఇక్కడ ఏంటిది సబ్జెక్టు ఎర్రర్, ఎర్రర్, ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఇది ఏం చేస్తుంది? ఓ, ఇది చూడండి క్లియర్గా. సో మనం ఏం ఈ ఓకే, ఇక్కడ చూడండి నేను సేమ్ థింగ్ ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ అని పెట్టాను. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో నేనేం చే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిప్లాయ్ చేస్తాను మీన్ వైల్. సో ది ఎర్రర్ స్టార్ట్ అనేది ఏం చేస్తుంది, ఓకేనా? ది ఎర్రర్ స్టార్ట్, ద బిహేవియర్ ఆఫ్ ద ఎర్రర్ స్టార్ట్, ఇట్ విల్ ఆటోమేటిక్లీ విల్ క్యాప్చర్ ద ఎర్రర్. ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో నువ్వు ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఆర్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్, డేటా ఎర్రర్ అవ్వండి, మ్యాపింగ్ ఎర్రర్ అవనివ్వండి, లైక్ కనెక్టివిటీ ఎర్రర్ అని, ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్, ఈ ఎర్రర్ స్టార్ట్ విల్ బి ఆటోమేటిక్ విల్ క్యాప్చర్ ద ఎర్రర్, సెండ్ టు ద రెస్పెక్టివ్ టీమ్ రెస్పెక్టివ్ స్టాక్ హోల్డర్స్. ఓకేనా? ఈ ఎర్రర్ స్టార్ట్ యొక్క బిహేవియర్ అది. సో నువ్వు ఆ ఎర్రర్ క్యాప్చర్ని చేయాలనుకుంటే నువ్వేం రాయాలి ఇక్కడ? ఈ రెండాటిల్లో ఏదైనా నువ్వు డిక్లేర్ చేసినా పర్లేదు. కంటెంట్ మోడిఫైయర్లో ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ పెట్టినా పర్లేదు, ఎక్సెప్షన్ డాట్ స్టాక్ స్ట్రాస్ పెట్టినా పర్లేదు. సో ఇది ఎందుకు వాడతారంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద నోట్స్. ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అంటే ఎర్రర్ ఏంటి అనేది మాత్రమే తెలియజేస్తుంది. సింపుల్ ఒక్క లైన్లో ఎర్రర్ అనేది తెలుస్తుంది. సో స్టాక్ స్ట్రాస్ వాడాం అనుకోండి, కంప్లీట్ లాగ్ ఉంటుంది. ఇది చాలా డిఫికల్ట్ నువ్వు ఎర్రర్ని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, సో దట్ ఈస్ ద వే. ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు తెలియాల్సింది ఏంటంటే, సో ఇక్కడ డిఫాల్ట్గా ఏంటి, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఎండ్తో ఉంది. బై డిఫాల్ట్ ఎండ్ ఉంది, బట్ నా ఇంటర్ఫేస్ ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. అవునా కదా? బట్ నాకు స్టేటస్ ఏముంది, నా ఇంటర్ఫేస్ ఏమైంది, ఫెయిల్ అయింది, బట్ స్టేటస్ ఏమైంది, కంప్లీట్ అయింది. బట్ ఇది కరెక్టా చెప్పండి? నేను ఇంటర్నల్లో మళ్ళీ ట్రేస్ క్లిక్ చేస్తేనే నాకు తెలిసింది ఓ ఇంటర్ఫేస్ ఫెయిల్ అయిపోయింది, నాకు మెయిల్ రాలేదని. బట్ దట్ ఈస్ ద నాట్ కరెక్ట్ వే. ఎందుకంటే నాకు ఫెయిల్ అయితే ఫెయిల్ అని ఉండాలి, సక్సెస్ అయితే సక్సెస్ అని తెలియాలి, అంతేగాని సో ఇప్పుడు నేను ప్రతిసారి చెక్ చేసుకోలేను కదా రియల్ టైంలో. నేనే కదా, ఎవరో చెక్ చేసుకోలేరు. సో దానికోసం ఏం చేశారంటే, ఓకేనా, ఒక ఎండ్ పాయింట్ జనరేట్ అయింది. నో ఐ విల్ ట్రిగ్గర్ ఇట్. ఎర్రర్ వస్తే మెయిల్కి వస్తుంది ఈసారి, ఎందుకంటే మెయిల్ కమ్యూనికేట్ చేశాం కాబట్టి. చూడండి, కుడ్ నాట్ కనెక్ట్ టు ద హోస్ట్ అండ్ ఎర్రర్ రెస్పాన్స్ ఇది వచ్చింది. చూద్దాం. సో ఇంకా స్టిల్ ఇన్ ద మెసేజ్ ప్రాసెసింగ్లో ఉండి ఉంటుంది. సో మీరు అదే అడుగుతాడు, వాట్ ఈస్ ద యూజ్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఈవెంట్స్ అవైలబుల్ ది ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. డిఫాల్ట్గా ఏవేవి ఉంటాయని అడుగుతారు. ఈ సక్సెస్ఫుల్ సబ్ ప్రాసెస్లో వాట్ ఆర్ ద డిఫాల్ట్ ఈవెంట్స్ అవైలబుల్ అంటే, ఇన్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఎర్రర్ స్టార్ట్ అండ్ ఈవెంట్స్ ఆర్ బై డిఫాల్ట్ విల్ బి దేర్. సో ఇఫ్ యూ నీడ్ టు చేంజ్ ద ఎండ్ ఈవెంట్ మెసేజ్ని ఏం చేస్తారంటే ఎర్రర్ ఎండ్ కింద చేంజ్ చేస్తారు. ఓకేనా? ఇంటర్వ్యూలో కూడా సమ్ టైమ్స్ అడుగుతారు, వాట్ ఆర్ ద డిఫాల్ట్ ఈవెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అంటే ఎర్రర్ స్టార్ట్ అండ్ ఎండ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎర్రర్ అండ్ ఎర్రర్ స్టార్ట్ అంటే, ఎర్రర్ స్టార్ట్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ it will capture the errors during the from any in the from integration process. If in your integration process we are getting any kind of errors, the error start will automatically will capture that errors. ఓకేనా? దానికోసం ఇది యూజ్ చేస్తారు. ఓకే, కంప్లీట్ అయ్యింది. చూడండి నాకు మెయిల్ వచ్చిందా, ఏం వచ్చిందో చూడండి. ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది మెయిల్ వచ్చింది. సింపుల్గా ఏమొచ్చింది, ఇది ఒక లైన్లో వచ్చింది. ఇది స్టాక్ స్ట్రాస్ కాబట్టి ఎంత పెద్దది వచ్చింది చూడండి. స్టాక్ స్ట్రాస్ పెడితే లాగ్ ఎంత ఉంది, నీకు చాలా టైం పడుతుంది. సో అందువల్ల 90%, 99.9% అదే అందరూ కూడా ఇదే యూజ్ చేస్తారు. ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ మాత్రం యూజ్ చేస్తారు. సింపుల్గా ఏముంది, కుడ్ నాట్ కనెక్ట్ ద పోర్ట్
586 అనేది సింపుల్గా వచ్చింది. సో నువ్వేం చేస్తున్నావు, బట్ ఐఫ్లో అనేది ఏమైంది, స్టేటస్ అనే ఎలా ఉంది, కంప్లీటెడ్ అంటే నువ్వేమనుకుంటావు, ద ఐఫ్లో విల్ బి కంప్లీటెడ్. బట్ మనకేంటి ఇంటర్నల్గా నువ్వు ట్రిగ్గర్ చేస్తే ఏముంది, ఫెయిల్ అయినట్టు ఉంది. చూడండి, ఫెయిల్ మెయిల్, ఓకేనా. సో దానికోసం ఏం చేశారంటే, సో నువ్వేం చేయాలి, ఫెయిల్ అయితే ఫెయిల్ అని తెలియాలి, సక్సెస్ అయితే సక్సెస్ అవ్వాలి. సో దానికోసం ఏం చేశారంటే ఎర్రర్ ఎండ్, ఓకేనా, ఎర్రర్ ఎండ్ అనేది ఈవెంట్ అనేది యూజ్ చేస్తారు. ఈ ఎర్రర్ ఎండ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఓకేనా, స్టాప్ చేస్తుంది, స్టాప్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఐఫ్లో, ఓకేనా. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్స్, ఓకేనా, ఎర్రర్ ఎండ్ అనేది ఏం చేస్తుంది, ఈ ఐఫ్లో యొక్క దాన్ని ప్రాసెస్ని స్టాప్ చేస్తుంది, ఓకేనా. అర్థమైంది కదా. సో లెట్స్ ఐ హ్యావ్ ఎర్రర్ స్టార్ట్ పెట్టాను, చూద్దాం ఇప్పుడే ఏమవుద్దో క్లియర్గా మీకు ఎగ్జాంపుల్ చూస్తేనే అర్థం అవుద్ది. ఓకే, డిప్లాయ్ చేస్తాను. సో ఎర్రర్ అండ్ ఏం చేస్తే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఐఫ్లోని స్టాప్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఐఫ్లో, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్ యూ నీడ్ టు స్టాప్ ఇట్. స్టేటస్ ఆల్సో విల్ బి చేంజ్, స్టేటస్ అనేది కూడా ఇక్కడ ఏముంటుంది, ఎర్రర్ వస్తే ఫెయిల్ అయితే ఫెయిల్, సక్సెస్ అయితే సక్సెస్ అనే చూపిస్తుంది. సో లెట్స్ ఇంతకుముందు అలా కాదు, ఫెయిల్ అయినా కంప్లీట్ ఉంది, సక్సెస్ అయినా కంప్లీట్ అని ఉంది. లెట్స్ ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాం. ఎండ్ పాయింట్ జనరేట్ అయింది, నేను ట్రిగ్గర్ చేస్తాను. చూద్దాం, ఇట్ విల్ టేక్ టైం. సో ఎంతవరకు మనం ఏం మాట్లాడుకున్నాం, స్టార్ట్ ఎర్రర్ అండ్ ఓకే, లెట్స్ టాక్. చూడండి, సో ఏమొచ్చింది ఎర్రర్, ఎర్రర్ చూడండి ఇక్కడ క్లియర్గా ఫెయిల్ అయిపోయింది. ఇంతవరకు స్టేటస్ ఎక్సెప్షన్ సపోజ్ ఇంటర్నల్ సర్వర్ అక్కడ కెనాట్ కనెక్ట్ టు ద టైమ్డ్ అవుట్, ఓకేనా. టైమ్ అవుట్ ఎర్రర్ వచ్చింది, కెనాట్ కనెక్ట్ టు ద హోస్ట్ అనేది ఎర్రర్ అనేది నీకు మెయిల్ కూడా వచ్చి ఉంటుంది. మెయిల్ వచ్చిందా చూద్దాం, ఇదో మెయిల్ వచ్చింది. సో ఇది స్- తేడా ఏంటి, ఎర్రర్ స్టార్ట్ అనేది ఏం చేస్తుంటే, ఎర్రర్ స్టార్ట్ వీ నీడ్ టు స్టాప్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద, ఇట్ ఈ యూజ్ టు స్టాప్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఐఫ్లో, ఓకేనా. ఇప్పుడు ఇఫ్ స్టేటస్ విల్ బి ఫెయిల్, ద స్టేటస్ విల్ బి ఫెయిల్, ఈ ఐఫ్లో అనేది ఫెయిల్ అయితే స్టేటస్ ఆల్సో ఫెయిల్. బట్ ఇక్కడ నువ్వు చేంజ్ చేయలేదు అనుకోండి, ఈ ఎండ్ అనేది ఉంచాం అనుకోండి, స్టేటస్ విల్ బి కంప్లీటెడ్ ఓన్లీ, ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఆల్సో యువర్ ఐఫ్లో విల్ బి షోన్ యాజ్ ద కంప్లీటెడ్, ఓకేనా. సో అందుకోసం నువ్వేం మ్యాండేటరీగా ఎక్సెప్షన్ సప్రోస్ నువ్వు డిక్లేర్ చేసేటప్పుడు, సో నువ్వు ఫెయిల్ అయితే ఫెయిల్ అని రావాలి, కంప్లీట్ అయితే కంప్లీట్ అని రావాలి. అందుకోసం నువ్వు స్టేటస్ ఈ ఈవెంట్ అనేది బై డిఫాల్ట్ ఉన్న ఈవెంట్ని నువ్వు ఎర్రర్ ఎండ్ కింద డిక్లేర్ చేయాలి, ఓకేనా. దిస్ ఇస్ ద ఎర్రర్ స్టార్ట్ అండ్ ఎర్రర్ ఎండ్ ఈవెంట్, ఓకేనా. నెక్స్ట్ ఈవెంట్ ఏంటి అంటే, నెక్స్ట్ వీ కెన్ డిస్కస్ ఆన్ ద ఎర్రర్ స్టార్ట్ అండ్ ఎర్రర్ ఈవెంట్. ఇంకేమున్నాయి, ఎస్కలేషన్ అండ్ ఈవెంట్, ఓకేనా. ఎస్కలేషన్ అండ్ ఈవెంట్ అనేది మాట్లాడుకుందాం, చూద్దాం. ఓకే, ఎస్కలేషన్ అండ్ ఈవెంట్ చూడండి, ఈ ఎస్కలేషన్ అండ్ ఈవెంట్ అనేది ఏ కైండ్ ఆఫ్ సినారియోలో యూజ్ చేస్తాము, ఓకేనా. సో ఈ ఎస్కలేషన్ అండ్ యూనిట్ అనేది ఏంటంటే వెరీ సింపుల్గా మాట్లాడుకుంటే వెరీ క్రిటికల్ రిక్వైర్మెంట్, నువ్వు వర్క్ చేసే ఇంటర్ఫేస్ అనేది బ్యాంకింగ్ సైడ్ కానీ ఎలాంటి క్రిటికల్ రిక్వైర్మెంట్ అనేది నువ్వు వర్క్ చేస్తున్నావు. సో క్రిటికల్ ఇంటర్ఫేస్ అంటే ఎలా చెప్పుకోవాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఇంటర్ఫేస్ ఉంది, ఓకేనా.
ఆ ఇంటర్ఫేస్ డైలీ మంత్లీ వన్స్ రన్ అవుతుంది. మంత్లీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ రన్ అవుద్ది. 28th 29th ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ టైంకి ఏమవుతుంది, ఫైల్స్ అనేది నీకు పర్టికులర్ సోర్స్ డైరెక్టరీలో లేవు. సోర్స్ అనేది ఎస్ఎఫ్టీపీ అయినప్పుడు నువ్వు ఆ పర్టికులర్ టైంకి రన్ అవుద్ది కాబట్టి ఫైల్స్ అనేవి సోర్స్ డైరెక్టరీలో ఫైల్స్ ప్లేస్ అవ్వలేదు. యాక్చువల్లీ ఫైల్స్ ప్లేస్ అవ్వాలి. సో బట్ ఎందుకో ప్లేస్ అవ్వలేదు, దే హ్యావ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్. సో దట్ కైండ్ ఆఫ్ సినారో ఇంటర్ఫేస్ మాత్రం ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయినా కూడా నీకు ఏమవుతుంది, అక్కడ ఫైల్స్ లేవు. కానీ ఫైల్స్ అంటే నీ యాజ్ పర్ రిక్వైర్మెంట్గా మ్యాండేటరీగా ఫైల్స్ ఉండాలి. సో దట్ కైండ్ ఆఫ్ సినారో వీ నీడ్ టు ఎస్కలేట్ ఇట్, వీ నీడ్ టు గెట్ ఏ ఎస్కలేషన్ అండ్ ఈవెంట్. ఓకేనా. సో ఎస్కలేషన్ అండ్ ఈవెంట్ మీన్స్ వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టు పర్టికులర్ టీమ్ మెంబర్స్, లైక్ ఎస్కలేట్ నోటిఫై టు ద రెస్పెక్టివ్ యూజర్స్. సో దే దే డోంట్ వాంట్, ఇక్కడ ఏంటంటే సిపిఐ త్రూ రీట్రై మెకానిజం కానీ ఏమీ వర్క్ అవ్వు. సో సమ్ మాన్యువల్ ఇంటరాక్షన్ అనేది నీకు రిక్వైర్డ్. దట్ కైండ్ ఆఫ్ సినారో వీ కెన్ యూజ్ ద ఎస్కలేషన్ అండ్ ఈవెంట్. ఓకేనా, అర్థమైంది కదా. అంటే నువ్వు ఆ ఇంటర్ఫేస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎక్సెప్షన్స్ అక్కడ అనేది మాన్యువల్ ఇంటర్వల్స్ అనేది ఎప్పుడైతే నీకు అవసరం అవుద్దో, ఓకేనా, దట్ కైండ్ ఆఫ్ సినారో వీ నీడ్ టు యూజ్ ఆన్ ది ఎస్కలేషన్ అండ్ ఈవెంట్. ఓకేనా, వెరీ సింపుల్. ఇది ఎక్కువ ఎస్ఎఫ్టీపీ టు ఎస్ఎఫ్టీపీ వాడతారు. నేను మీకు ఇది ఎప్పుడు చెప్తానంటే, వీ నీడ్ టు కంప్లీట్, ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ది ఎస్కలేషన్ అండ్ ఈవెంట్ ఇన్ ఎస్ఎఫ్టీపీ టు ఎస్ఎఫ్టీపీ. మీకు సినారో మీకు చెప్పినప్పుడు ఎస్కలేషన్ అండ్ ఈవెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. టెర్మినేషన్ నెక్స్ట్ అనేది టెర్మినేషన్. ఓకేనా. టెర్మినేషన్ మీన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది టెర్మినేషన్ అనేది తక్కువ కేసులో యూజ్ చేస్తాం. ఓకేనా. టెర్మినేషన్ ఇక్కడ చూడండి, టెర్మినేషన్ అనే పదంలోనే ఉంది క్లియర్గా. టెర్మినేట్ చేసుకుంటారు. టెర్మినేషన్ అంటే ఏంటి, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో టెర్మినేట్ చేయడం కానీ ఎంప్లాయీని టెర్మినేట్ చేయడం కానీ ఉంటుంది. సో వాడు ప్రాపర్గా వర్క్ చేయలేదు, ఏదైనా ఇష్యూస్ వస్తే అని టెర్మినేట్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే. ఇది ఏంటంటే ఈ టెర్మినేషన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే కండిషన్స్ వెన్ వ్యాలిడేషన్ అనేది ఫెయిల్ అయ్యింది అనుకోండి. కానీ నీ యొక్క ఇంటర్ఫేస్లో వ్యాలిడేషన్స్ అనేది నువ్వు చేసావు, ఆ వ్యాలిడేషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఆ కైండ్ ఆఫ్ సినారో ఇట్ విల్ బి యూజ్ ద టెర్మినేషన్. మీన్స్ వైల్ వీ హ్యావ్ టు డిఫైన్ ద పర్టికులర్ కండిషన్ అనే ఐఫ్లో. ఈ ఐఫ్లోలో యూ హ్యావ్ టు డిఫైన్ ద పర్టికులర్ కండిషన్. ద కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, దెన్ ద ఐఫ్లో ఆటోమేటికలీ విల్ బి ట్రిగ్గర్డ్, లైక్ గ్రేస్ఫుల్లీ టెర్మినేటెడ్. అది ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఆ ఇంటర్ఫేస్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు, బేస్డ్ ఆన్ ద కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. సో దట్ కైండ్ ఆఫ్ సినారో ద ఇంటర్ఫేస్ విల్ బి ఫెయిల్. ఓకేనా. ఆ కైండ్ ఆఫ్ సినారోలో నువ్వు టెర్మినేషన్ అనేది యూజ్ చేస్తావు. మీన్స్ కండిషనల్ వ్యాలిడేషన్స్ అంటారు దీన్ని. ఓకేనా. టెర్మినేషన్ అంటే కండిషనల్ వ్యాలిడేషన్స్. ఓకే. ఇది తర్వాత ఏంటి, మనం ఇంకోటి టైమర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి చూడండి, ఎండ్ ఈవెంట్ అయిపోయింది, స్టార్ట్ ఈవెంట్, ఎండ్ ఈవెంట్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో వాడతాము. స్టార్ట్ మెసేజ్, ఎండ్ మెసేజ్ అనేది బై డిఫాల్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా. ఎస్కలేషన్ ఎండ్ ఈవెంట్ కూడా చెప్పుకున్నాము. ఎర్రర్ స్టార్ట్, ఎర్రర్ ఎండ్ అనేది ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో యూజ్ చేస్తాము. ఓకే. టెర్మినేషన్ మెసేజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే కండిషన్ వ్యాలిడేషన్స్. ఓకేనా. కండిషన్ ఈస్ సాటిస్ఫైడ్ వీ నీడ్ టు ప్రాసెస్. ఇఫ్ కండిషన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ వీ నీడ్ టెర్మినేట్ ద ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ మనం డిస్కస్ చేయలేదు టైమర్. ఈ టైమర్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ డిస్కస్ క్లియర్లీ. ఓకేనా. ఓకే. నేను ఏం చేస్తున్నాను, ఈ టైమర్ యూజ్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి అంటే, ఈ టైమర్ ఓకే, టైమర్ని టూ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు. ఫస్ట్ ఫస్ట్ యూజ్ కేస్ ఏంటంటే, నువ్వు ఒక సోర్స్ సిస్టమ్ నుంచి ఓకేనా, నువ్వు నువ్వు ఒక జాబ్ అనేది పర్టికులర్ డేలో పర్టికులర్ టైంలో రన్ అవ్వాలి అనుకుంటే, సో ఆ జాబ్ అనేది షెడ్యూల్ చేయడానికి టైమర్ని యూజ్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. అంటే ఏంటి లేదు, నువ్వు ఒక జాబ్ని కంప్లీట్ డెవలప్ చేసావు ఒక ఐఫ్లోని. ఆ ఐఫ్లో డెవలప్ చేసిన ఐఫ్లోని పర్ డేకి ఎవ్రీడే మిడ్ నైట్ 11 o'clock కానీ 12 o'clock కానీ ఎనీ టైం పర్ డేలో ఏ టైం అయినా రన్ అవ్వడానికి కానీ, లేదు ఇంకెప్పుడైనా రన్ మంత్లీ వన్స్ కానీ అలా షెడ్యూల్ చేయడానికి షెడ్యూలర్ యూజ్ చేస్తాము. ఓకేనా. సెకండ్ వన్ లేదు అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్, దే ఆర్ టూ వేస్ వీ నీడ్ టు యూజ్. సెకండ్ వన్ అనేది ఏంటంటే రిక్వెస్ట్ అప్లో ఉపయోగించి వీ నీడ్ టు ఫెచ్ ద డేటా, యూ నీడ్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ సిస్టమ్. ఎక్స్టర్నల్ సిస్టమ్ అంటే ఏంటి, యూజింగ్ ఓ డేటా కానీ రెస్ట్ అడాప్టర్ కానీ ఉపయోగించి నువ్వు డేటాను ఫెచ్ చేసుకోవాలనుకుంటే టైమర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ది టూ వేస్ వీ కెన్ యూజ్ ద టైమర్. ఓకే. సో నేను ఆల్రెడీ డిస్కస్ చేసేటప్పుడు
నేను అన్నాను కదా పర్ డే ఎప్పుడైనా షెడ్యూల్ చేస్తామని. సో నేనే మీకు ఒక షెడ్యూల్ చేసి చూపిస్తాను. పర్ డే చూడండి, ఇక్కడ పెట్టగానే షెడ్యూలర్ అని వచ్చింది. ఇక్కడ షెడ్యూలర్లో ఇక్కడ ఇంకొక ఇంటర్వ్యూ కూడా అడుగుతాడు. వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ద షెడ్యూలర్? ఓకేనా, బేసిక్ అండ్ అడ్వాన్స్డ్, బేసిక్ అండ్ అడ్వాన్స్డ్. సో బేసిక్లో ఏముంటుంది, ఎంటర్ యాజ్ రిపీట్ షెడ్యూలర్ ఆన్ డే, ఒక రికర్సివ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో అడ్వాన్స్డ్ మాట్లాడుకుందాం. నేను చెప్పేది ఏంటి రిక్వైర్మెంటు, పర్ డేలో. ఓకేనా, షెడ్యూలర్లు ఏంటి, ఇది చూడండి. పర్ డే ఎవ్రీడే, నేను సి అనే ఐటమ్ మీకు చెప్తాను. పర్ డే ఎవ్రీడే 10 AM కి 3 PM కి ఐఎస్టీ టైం జోన్కి నాకు నా ఐఫ్లో అనేది ట్రిగ్గర్ అవ్వాలి. ఓకేనా, ఐ నీడ్ టు ట్రిగ్గర్ ద ఎవ్రీడే 10 AM అండ్ 3 PM కి. ఓకేనా, దానికోసం నేను ఏంటి చూడండి, ఇక్కడ జనరల్ ట్యాబ్ ఉంది. వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ద షెడ్యూలర్ అని కూడా ఇంటర్వ్యూ అడుగుతాడు. ఓకేనా, లేదా హౌ యూ కెన్ షెడ్యూల్ ద జాబ్ పర్ డే ఇన్ 2 times. ఓకేనా, పర్ డే అని ఎవ్రీ మంత్లోనే ఎలా షెడ్యూల్ చేస్తామని అడుగుతుంటారు. అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో బేసిక్ అడ్వాన్స్డ్, మోస్ట్లీ ఎక్కువ బేసిక్ యూజ్ చేస్తారు, అడ్వాన్స్డ్ కూడా యూజ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎఫ్టీపీ టు ఎస్ఎఫ్టీపీ ఉందనుకోండి, అక్కడ కూడా నీ యొక్క బ్యాంకింగ్ ఇంటర్ఫేస్ కానీ ఏదైనా అనుకోండి, అది పర్టికులర్ డేలో పర్టికులర్ టైం రావాలనుకోండి, ఈ షెడ్యూలర్ టైమర్ షెడ్యూలర్ వాడతారు. ఓకే, లెట్స్ సి. ఓకే, అడ్వాన్స్డ్ క్లిక్ చేశాను. నేనేం చెప్తాను, ఎవ్రీడే 10 AM కి 3 PM కి, ఒక 11 PM కి నా జాబ్ షెడ్యూల్ అవ్వాలన్నాను. సో స్పెసిఫిక్ సెకండ్ కాదు, చూడండి ఇక్కడ ఏముంది, సెకండ్స్. చూడండి, ఇక్కడ చూడండి, ఎవ్రీ స్టార్టింగ్ అండ్ ఎవ్రీ స్పెసిఫిక్ మినిట్. ఇప్పుడు నేను ఎప్పుడు మినిట్, ఎవ్రీ అవర్ ఉండకూడదు, ఇక్కడ స్పెసిఫిక్ అవర్ ఉండాలి. ఎవ్రీడే ఎప్పుడు రన్ అవ్వాలి, నేను ఎవ్రీడే స్పెసిఫిక్ మినిట్ అన్నాను నేను, ఇది జీరో. ఓకే, జీరోనే ఉండాలి. ఇప్పుడు స్పెసిఫిక్ అవర్స్ అనేది నేను ఎప్పుడు అన్నాను, నాకు పర్టికులర్ అవర్కి రన్ అవ్వాలి. ఇప్పుడు అన్నాను 10 AM కి 3 PM అన్నాను నేను. 3 PM అంటే ఎంత, 18th. ఓకేనా, 18థ్కి రన్ అవ్వాలి, అంతే కదా. ఇక్కడ టైం జోన్ చూడండి, 0 23 వరకు ఉంటుంది. ఓకేనా, అంటే 3 PM అంటే ఎంత, 1 1 2 3 15th. ఓకే, 15th రన్ అవుద్ది. ఎలా, ఇక్కడ చూడండి, ఎవ్రీడే స్పెసిఫిక్ సెకండ్స్, ఎక్కడ 0 secondsకి 0 minutesకి ఎవ్రీ అవర్ 10th అండ్ 15th. ఓకేనా, 10th 10 గంటలకి 10 AM కి 3 PM కి ఎవ్రీడే రన్ అవుద్ది. ఎవ్రీ మంత్ ఇది కూడా ఆప్షన్. ఇది ఈ విధంగా జాబ్ని షెడ్యూల్ చేస్తారు. అదే నీకు ఎవ్రీడే 10 AM కి రన్ అవ్వాలనుకోండి, సో ఎవ్రీడే ఏదో టైంకి, ఫర్ ఎగ్జాంపుల్ 10 AM కాదు, 4th అంటే 4 AM కి రన్ అవుతుంది. అలాగా నువ్వు అలా జాబ్ని షెడ్యూల్ చేయాలనుకుంటే ఈ విధంగా షెడ్యూల్ చేస్తారు. సో ఇంటర్వ్యూలో కూడా సమ్ టైమ్స్ అడుగుతాడు, హౌ యూ కెన్ షెడ్యూల్ ద జాబ్ డే, పర్టికులర్ డే అండ్ పర్టికులర్ టైం అంటే. చూడండి, ఈ టైమర్ ఇన్ ద షెడ్యూలర్ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద స్పెసిఫిక్ సెకండ్స్, స్పెసిఫిక్ మినిట్స్, స్పెసిఫిక్ అవర్స్ ఇన్ ద ఎవ్రీడే డేస్. ఓకేనా, ఎక్కడ నువ్వు క్లిక్ చేసుకోవాలి స్పెసిఫిక్, ఇక్కడ ఎవ్రీ అవర్ 4th స్పెసిఫిక్ అవర్ ఎప్పుడు, 4 AM కి రన్ అవుతుంది. నీకు అలా కాదు, ఎవ్రీడే కాకుండా ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ డే ఆఫ్ ద మంత్, స్పెసిఫిక్ డే. నాకేం చెప్పాను నేను, నా జాబ్ ఎవ్రీడే రన్ అవుతుంది, ఎవ్రీడే 4 AM కి రన్, అదే మార్నింగ్ 4 AM కి రన్ అవుతుంది. ఇలా కాదు నాకు. ఓకేనా, ఎవ్రీడే కాదు, స్పెసిఫిక్ డే ఆఫ్ ద మంత్. ఓకేనా, స్పెసిఫిక్ డే ఆఫ్ ద మంత్లో 4 AM కి రన్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తావు చూడండి, అప్పుడు కూడా స్పెసిఫిక్ డేలో 4 AM కి ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఎండింగే రన్ అవ్వాలి, 31st రన్ అవ్వాలి, లేదా 30th రన్ అవ్వాలి అంటే ఎలా పెడతాం. ఓకే, స్పెసిఫిక్ డే ఆఫ్ ద మంత్. అలా కాదు, ప్రతిది ఉంది, ఎవ్రీ ఫస్ట్ డే ఆఫ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వీక్. ఓకేనా, స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ అనేది లేదు, ఎవ్రీడే సండే స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ అనేది సండే. అలాగా మనకి ఎలా కావాలనుకుంటే అలాగా మనం షెడ్యూల్ చేసుకుంటాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ షెడ్యూలర్ అనేది. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఇది మ్యాండేటరీగా, ఎందుకంటే వైఫ్లో డెవలప్ చేసేటప్పుడు షెడ్యూల్ చేయాల్సిన బాధ్యత కూడా నీదే. ఓకే, ప్రొడక్షన్లో కానీ క్వాలిటీలో కానీ ఎక్కడైనా నువ్వు షెడ్యూల్ ఎలా చేస్తావంటే ఈ విధంగా చేస్తాం, స్పెసిఫిక్ అవర్స్, స్పెసిఫిక్ మినిట్స్ ఇక్కడ. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఈవెంట్స్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సో కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, ఐ విల్ గివ్ ఏ రిప్లై ఆన్ ఇట్. ఓకే.
థ్యాంక్ యూ.